అంకుల్ ఏంటమ్మా ఆ ప్లేట్ లేవండి అన్నీ ఉన్నాయిగా సింధు సింధు తాతగారు తాతగారు ఆ తాంబూలాలు అవి రెడీ చేయించారు కదా ఎక్కడ పెట్టించారు అవి ఇప్పుడు కావాలంటే అర్జెంట్గా తెప్పించండి అలాగే సన్నికలు కూడా తెప్పించండి బాబు ఈ దర్పత్రాలని ఈ మంత్రం చెబుతూ అమ్మాయిని అడుగు మూడే ఏంటిది? అబ్బా భగవద్గీతనే టీకా టిప్పణితో చెప్పేసిన వాడివి నీకు తెలియని సంస్కృతమా బాబు? ఏదో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం కాబట్టి స్కోరింగ్ కోసం అదొకటే బట్టి పట్టా. నేను చేసే మంచి పనుల్లో నాతో పాటు నడుం కట్టు అని నడుంకి కట్టే బంధం ఇది, యోక్త్రా బంధనం. సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ కాదు, అయినా 5 రోజులు పెళ్ళంటే ఇంట్రెస్టింగ్గా అనిపించి అన్నీ తెలుసుకున్నాను అంతే. మాకు పరిచయం చేయరా? వీళ్ళ క్లోజ్ వేస్ట్ ఫ్రెండ్స్ అభిరామ్. మమ్మల్ని కాదు వాళ్ళని పెళ్లి కూతురు ఫ్రెండ్స్ని మాకు పరిచయం చేయమంటున్నా. ఓ తప్పకుండా, ముందు వాళ్ళ ఆయనలను పరిచయం చేసి అప్పుడు. దొందే అప్పుడే చెప్పాగా గంట పెద్దగా బొంత అని. శాండీగా డైలాగే కట్ చేస్తాడు, ఇప్పుడు మన తోకలే కట్ చేసేసింది. రే నీకు ముందే తెలుసారా ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందని? మా అక్క కంటే బావే అందంగా ఉన్నాడు. అందరూ సేఫేనా? దీప్తి లోపలనే చూడు, జాగ్రత్తగా చూడు. దీప్తి 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 ఇక్కడ లేదు, బయట ఎక్కడ కనపట్లేదు బాబు, లోపలే ఉంటుంది.
హలో సార్. ఐఎమ్ రియలీ సారీ మిస్టర్ రాజగోపాల్. దిస్ ఇస్ మై వైఫ్. నమస్తే. సందీప్ ఎక్కడ? అక్కడ ఉన్నాడు సార్. శాండీ, కమిషనర్ అహ్మద్ ఖాన్. సారీ సందీప్, నువ్వు చెప్పిన ఇనోవా నంబర్ 9999 ట్రేస్ చేశాం. అది ఫేక్ నంబర్. ఆల్రెడీ స్టేట్ వైడ్ క్రిమినల్స్ రికార్డ్స్ అన్ని పెళ్లికొడుకు చూపించాం సార్. వాటిలో అమ్మాయిని ఎత్తుకెళ్ళిన వాళ్ళు లేరన్నారు. తాళి కట్టక ముందే ఎత్తుకుపోయారంటే వాళ్ళ అమ్మాయి శత్రువులే కాదు, మీ శత్రువులు కూడా ఉండొచ్చు. మా శత్రువు మిస్టర్ రాజగోపాల్, దిస్ ఈస్ మిస్టర్ ఉమేష్ గుప్తా, ఏసీపీ. హీ విల్ లీడ్ ది ఇన్వెస్టిగేషన్. దిస్ ఈస్ సాంబశివరావు, విజయవాడ పోలీస్ కమిషనర్. హలో సార్. అమ్మాయి పేరెంట్స్. హలో కమిషనర్. నమస్కారం. మీ అమ్మాయిని ప్రేమించిన వాళ్ళు, గొడవ పడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సారీ, నా ఉద్దేశం అది కాదు. అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచిస్తే బెటర్ అని. లేదండి, మా అమ్మాయి అని కాదు, దీప్తి నిజంగానే బంగారం. చదువు తప్ప వేరే ధ్యాస లేదు. డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ అయితే ఈ పార్టీకి ఫోన్ కాల్ రావాలి. అలా రాలేదంటే సంథింగ్ మోర్ డేంజరస్. అలా కానీ ఇది రెగ్యులర్ క్రిమినల్స్ చేసింది అనిపించడం లేదు. ఎవరో పకడ్బందీగా యాక్సిడెంట్ అనిపించేలా ప్లాన్ చేశారు. లక్కీగా ఎవరు ప్రాణాలు పోలేదు. ఎలాగైనా మీరు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. వచ్చే వారం సందీప్ అమెరికా వెళ్ళిపోవాలి. We will do our best. ప్లీజ్ రండి. వసు, డోంట్ వరీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అయ్యా, ఏ అపచారం జరిగిందో పెళ్లి వేడుక మధ్యలోనే ఆగిపోయింది. పచ్చని పందిట్లో వెలిగించిన ఈ హోమాగ్ని 16 రోజుల పాటు వెలుగుతూనే ఉండాలి. మరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయాక ఇక హోమగుండం మాత్రం ఎందుకు పంతులు గారు? అయ్యో తప్పు, ఇప్పటికే జరగరాంది జరిగిపోయింది. కళ్యాణ హోమాగ్ని మధ్యలో ఆరిపోతే అశుభం. అలా రకమ్మా. చూడండి, శ్రేయాంసి బహు విఘ్న యాంతి. ఓ గొప్ప పనికి ఎన్నో విఘ్నాలు ఎదురవుతుంటాయి. ఎన్ని విఘ్నాలు ఏర్పడితే అంత శుభం ఎదురు చూస్తుందని అర్థం. హలో, గుడ్ విల్ ట్రావెల్స్ అండి. సందీప్ నాకు తెలియదు, నువ్వు వెతుక్కమ్మా. సందీప్ అనే టికెట్ కన్ఫర్మ్ చేయండి. దీప్తి అనే పేరు మీద టికెట్ ఉంది కదా, అది క్యాన్సిల్ చేసేసి ఆ పాస్పోర్ట్ రిటర్న్ పంపించండి. అది క్యాన్సిల్. ఓకే. హలో సార్, ప్లీజ్ కమ్. నమస్కారం కమిషనర్ గారు. మా అమ్మాయి ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ఐఎమ్ సారీ, ఇంతకన్నా ఎన్నో కాంప్లికేటెడ్ కేసులు గంటల్లో సాల్వ్ చేశాం. ఈ కేసులోని వారం రోజులైనా ఏ ప్రోగ్రెస్ కనపడలేదు. సార్ మీరు దేశంలో సైకోలు క్రిమినల్స్ లిస్ట్ని స్టడీ చేశాం. వాడెవడో పెళ్లిని ఆపాలని చాలా బలంగా అనుకున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడో, ఏం చేసుంటాడో ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం. ప్రాణాలతో ఉందో లేదో కూడా అనుమానం. అయ్యో నరేంద్ర గారు, ఈ మంచి బట్ వీఆర్ స్టిల్ ఆన్ అవర్ జాబ్. సందీప్ రేపు అమెరికా వెళ్తున్నాడని తెలిసి కేసు క్వశ్చన్ చెప్పడానికి వచ్చాం. ఒక చిన్న ఆధారం దొరికినా వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ఉమేష్, థ్యాంక్ యూ. రైట్ సార్. ఊరుకోండి సార్, ఊరుకోండి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ధైర్యంగా ఉండండి. పోలీసులే చేతులు ఎత్తేశారు. ఇక అమ్మాయి మీద ఆశ వదులుకోవాల్సిందే. చూడమ్మా సునీత, చెప్తున్నానని ఇంకోలా అనుకోవద్దు. దీప్తి కూడా నా మనవరాలు లాంటిదే. కనబడకుండా పోయిందంటే ఎవరు మాత్రం ఏం చేయగలని చెప్పు. వసుంధర, అబ్బాయి అమెరికా వెళ్లేలోగా ఆ క్విక్ మ్యారేజెస్ వాడిని పిలిచి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిదేమో. నా మనసులో మాటే చెప్పావక్క. అయినా తాళి కడితేనే పెళ్లి. తాళి కట్టినా చట్ట ప్రకారం 7 అడుగులు కలిసి నడిస్తేనే పెళ్లి. అది పెళ్లి కాదు, ఆ మాయమైన పిల్ల పెళ్ళాము కాదు. ముందు వాడిని అమెరికా వెళ్ళి కాస్త కుదుట పడినివ్వండి. మా దురదృష్టానికి మీ అబ్బాయి జీవితం నాశనం కాకూడదు. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో మా అమ్మాయి కోసం మీరు మాత్రం ఎంతకాలం వెయిట్ చేస్తారు? పెళ్ళైతే ఘనంగా జరిపించాం, కానీ తాళి కట్టలేదు కదా, అంటే పెళ్లి జరిగినట్టే. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినా మాకే అభ్యంతరం లేదు. ఏంటి మీరు అంతా మాట్లాడేది? తాళి కడితేనే పెళ్లి జరిగినట్ట? మరి తాళి కట్టడానికి ముందు జరిగిందంతా ఉత్తిదేనా? మీరు నాకు కన్యాదానం చేయటం నేను తీసుకోవడానికి అసలు అర్థమే లేదా? జీలకర్ర బెల్లం తల మీద పెట్టించారు, మరి అదంతా బొమ్మలాట. తెర తీగానే దీప్తి చూసిన చూపుకి అర్థం ఎవరికి తెలీదు. ఇన్నేళ్ళు ఎదురు చూసిన స్నేహితుడివి నువ్వేనా అనే ఒక ఆనందం, ఒక ఆశ్చర్యం, కళ్ళతోనే జీవితాంతం నీకు లొంగిపోతున్నానని చెప్పింది. ఇప్పటి వరకు ప్రేమలో పడే మ్యాజిక్ నాకు అసలు జరగలేదు. ఆ లవ్ మ్యాజిక్ అంటారే, అది ఫస్ట్ టైం నాకు దీప్తిని చూసిన ఫస్ట్ లుక్లోనే కలిగింది. అక్క, ఇదే ఫీలింగ్ నీకు లైబ్రరీలో కలిగిందని చెప్పావు. అవసరమైతే మమ్మీ డాడీలతో గొడవ పడైనా సరే బావతోనే వెళ్ళిపోతానన్నావు. అప్పుడు నిజంగా ఆ ఫస్ట్ లుక్ పవర్ ఏంటో నాకు తెలియలేదు.